బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని కేసీఆర్ చేశారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగిందనేది ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. మిషన్ భగీరథ కూడా పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దానిపైన దర్యాప్తు జరిపించాలని సీఎంను కోరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయాడని చెప్పారు. అన్ని అక్రమాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కమిషన్ నివేదిక చూశారు. కేసీఆర్, హరీష్, ఈటెల ఈ ముగ్గురిని నిందితులుగా చూపిస్తూ నివేదిక వచ్చింది. ఎట్లా చూస్తారు? కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ నివేదిక మీద కేబినెట్ చర్చించనుంది. ఆ వాస్తవాలు ఏంటంటే కేబినెట్ ముందుకు వస్తాయి. ఫస్ట్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ అన్ని తానే చేసినట్టుగా, దానివల్లే కాళేశ్వరం నష్టం జరిగినట్టుగా కమిషన్లో నివేదిక వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా అది బహిర్గత కాలేదు. కేబినెట్ చర్చించిన తర్వాత వారు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఆలోచన చేద్దాం. అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, అందరినీ లోపటేస్తాము అందరినీ అని చెప్పేసి. ఇప్పుడు నివేదిక వచ్చింది కదా, ఏంటి? మీరు కూడా చాలాసార్లు అడిగారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయనే మాట ఎప్పుడు చెప్తా వస్తాం. కొంత కాలయాపన జరిగింది. బట్ కమిషన్ లోతుగా అధ్యయనం చేసి తుది నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికలో అంశాలను పరిశీలించిన తర్వాత ఏ రకమైన చర్యలు ఉండాలో కేబినెట్ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత అవసరం అనుకుంటే బయట కూడా దీన్ని చర్చకు పెడతాం. అంటే మీరు నిన్న మొన్న జరిగిన పాదయాత్రలో కూడా ఒక అంశాన్ని చెప్పారు. కేసీఆర్ అనే వ్యక్తి ఏకంగా కాళేశ్వర ప్రాజెక్టు పేరుతో దోచుకున్నాడు కాబట్టి జైలుకు పోతారని. 100% కదా. ఇప్పుడు నివేదిక వస్తే ఇప్పటే కాకుండా నేను చాలాసార్లు కాళేశ్వరం మాట్లాడడం జరిగింది. 40-42 వేల కోట్లు 38 వేల కోసం డిజైన్ చేసిన ప్రాణాయిత చేవేల అంబేద్కర్ ప్రాజెక్ట్ని మీరు కాళేశ్వరం మార్చారు. ఇప్పుడు కట్టాల్సిన చోట 9 అట్టి వద్ద ప్రాజెక్టు కట్టిండుంటే సగం నీళ్లు గ్రావిటీతో వచ్చేవి. మనకి కరెంటు బిల్లు అవసరం ఉండేది కాదు. మీ ఒంటెద్దు పోకడికి పోయి మహారాష్ట్రతో సరైన సంప్రదింపు జరపక, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక నువ్వు 9 అట్టి నుంచి తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టావు. అంటే పైన కట్టాల్సిన ప్రాజెక్టు తీసుకొచ్చి లొద్దులో కడితే 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప ఆ నీరు మల్లన్న సాగర్కి రాదు. ఆ 10 సార్లు ఎత్తిపోసి 1 ఎకరాకు నీరు ఇవ్వాలి అంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుందని మీ అధికారులు చెప్తున్నారు. మీరు ప్రభుత్వంలో చెప్పారు. ఇంకా ఇది పెరిగి ఉంటుంది. సో ఏ పంట పండిస్తే 60,000 రూపాయల కరెంటు బిల్లు, పెట్టిపోతలు, కలుపులు, ఎరువులు ఇవన్నీ సెరుసి ఏ పంట పండిస్తే 1,00,000-1,50,000 వస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు కట్టింది ఎందుకు? ఇంత వృధా ప్రయాస, నీళ్లు రావని తెలిసి, నీళ్లు ఎత్తిపోయాలని తెలిసి, ప్రపంచవ్యాప్తంగా సాగునీటికి ఎత్తిపోతల పథకాలు సక్సెస్గా లేవని తెలిసినటువంటి జ్ఞానిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ డిజైన్లు మార్చి చాలా లోతుకెళ్ళి తిప్పి వ్యయాన్ని పెంచడంలో అర్థమైంది. ఇప్పుడు పార్టీ ఎట్లా జనంలో చర్చ పెట్టాలనుకుంటుంది కమిషన్ ఇచ్చిన నివేదిక? వాస్తవాలు బహిర్గతం కావాలి. నేను చాలా సందర్భం చెప్పాను. గత ప్రభుత్వంలో రకరకాలుగా లూటీ జరిగింది. నేను మా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మిషన్ భగీరథ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. 12,000 కోట్లతోనే మొత్తం రాష్ట్రంలో గ్రామాలన్నిటికీ నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండి కూడా 48,000కు ఎందుకు ఎగబాకింది? నేను మీ ద్వారా మా ప్రభుత్వ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను, మిషన్ భగీరథ కూడా ఎంక్వైరీలోకి రావాలి. దాంట్లో కూడా విపరీత అవకతలు జరిగినాయి. విపరీతమైనటువంటి లూటీ జరిగింది. ప్రజల సొత్తు లూటీ చేస్తే ప్రజలు సహించరని మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ మనం చూసాం. ఆ దశగా డెఫినెట్గా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఈ ఫార్ములా రేస్ కార్ ఫార్ములాది క్లారిటీతో కేటీఆర్ దొరికిపోయాడు. దాంట్లో ఒక ప్రభుత్వ ఖజానా నుంచి ఒక ప్రైవేటు వ్యక్తుల ఖజానాకి డబ్బు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, విధి విధానాలు పాటించకుండా, డ్యూ ప్రొసీజర్ అవలంబించకుండా ఆ సొమ్మునైతే ట్రాన్స్ఫర్ చేశారో అది నేరమా కాదా? ఇవన్నీ ఒప్పుకోకుండా గాయ చేసి గెలుస్తాము, సోషల్ మీడియాలో మాకు హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రచారం చేసుకొని మీ మీద గెలుస్తాము అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సరైన సమయంలో సరైన రీతిలో మీకు దక్కాల్సింది దక్కుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తొందర ఏమీ లేదు, అనుకున్నట్టుగానే అన్ని రకాల విచారణ చేస్తామంటున్నారు. అలాగే మిషన్ కాకతీయ మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పీసీసీ చీఫ్గా డిమాండ్ చేస్తున్నారు.